నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. నిన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 50 మంది దాకా చాలా వరకు గల్లంతయ్యారు. బయటపడిన మృతదేహాలు 50 దాకా. చాలా వరకు ఈ వరద బీభత్సం, కొండ చర్యలు విరిగిపడడం, ఆ కొండ గుట్టల్లోంచి వరద నీరు వచ్చేటప్పుడు మట్టి పూర్తిగా కరిగిపోవడం, రాళ్ళు బండరాళ్ళు పూర్తిగా నివాసాలపైన పడడం చాలా వరకు బాధాకరమైన విషయం. చాలా వరకు ఈ వరద బీభత్సాన్ని తట్టుకునే విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇల్లు కూడా అలా కట్టుకోలేరు. చాలా వరకు ఇబ్బందికరం. కాబట్టి వారందరికీ కూడా నివాళులు తెలియజేస్తున్నాం మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాలలో వెంటనే అన్ని విధాలుగా చొరవ తీసుకొని వారికి నివాస ప్రాంతాలు కావచ్చు, చనిపోయిన వ్యక్తులకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, అన్ని విధాలుగా ఆర్థిక విధానాలతో వాళ్లకు అండదండగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అన్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా చేసే విధంగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం.